సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండల కేంద్రం నుంచి పోసానిపల్లికి వెళ్లే మార్గంలో రోడ్లు వర్షాలతో గుంతలమయమై అధ్వానంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా రోడ్ల గతి మాత్రం మారలేదు. గత ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ పై నమ్మకంతో గద్దెనెక్కిస్తే ఇప్పటికీ మారని రోడ్ల సమస్యలు. రోడ్ల దుస్థితి అధ్వానంగా మారడంతో బస్సులు నడపకపోవడంతో ప్రజలు సుమారు 300 మంది విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాలలకు కళాశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ అధ్యక్షులు రాజు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆందోళన నియోజకవర్గం చోటకూరు మండలంలో చోటకూరు నుండి పోసంపల్లి వెళ్లే దారి మరీ అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు దగ్గరకు వచ్చినా ఇప్పటికీ ఇక్కడ రోడ్ పరిష్కారం జరగలేదు. గత ప్రభుత్వంలో ఇదే తప్పు చేసి ప్రభుత్వాన్ని మార్చిన ఈ చోటకూరు మండలంలో ప్రజలు నమ్మి ఓట్లేసి ఇప్పటి కూడా ఎలాంటి పరిష్కారం ఈ చోటకూరు నుండి పోసంపల్లి ఇక్కడ తాండాలకు వెళ్లే ప్రజలకు పరిష్కారం కాలేదు. దీని వెంటనే ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం చేయలేరు. ఇక్కడ వర్షాకాలం వస్తే పెద్ద డ్యాములు నిండినట్టు, ఒక ఆనకట్ట అయినట్టు మీరు చూస్తున్నట్టు ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు మినిమం వసతి రోడ్లు కూడా ఇక్కడ లేదు కాబట్టి బస్సు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు 300 పైగా ఇక్కడ చోటకూరు జెడ్పీహెచ్ఎస్ గాని సంగారెడ్డి గాని చదువుకోనికి వెళ్తున్న విద్యార్థులకి ఎన్నో అవస్థలు ఈ వర్షాకాలంలో మనం చూస్తున్నాము. ఇప్పటికైనా వెంటనే దామోదర్ రాజనరసింహ గారు స్పందించి ఈ పోసంపల్లి ఇక్కడ తాండా ప్రజలకి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. లేని ఏడల ఈ స్టూడెంట్ ని ఈ గ్రామ ప్రజలను తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మీ అసెంబ్లీ మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు ముట్టడి ఖచ్చితంగా మేము చేస్తాము. ఇక్కడ వారానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ లో కాలు చేతులు ఇరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మేము ఆర్ఎండి వారికి కూడా లెటర్ ఇచ్చినాం. తక్షణమే మీరు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ చోటకూరు మండలం భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తున్నాం.